ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2025వ సంవత్సరము ఆగస్టు నెల 6వ తారీఖు అండి. వారం బుధవారము. మరి తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసునవ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు అండి. శుక్లపక్షంలో శ్రావణ మాసం, శుక్లపక్షంలో ద్వాదశి పగలు 12:52 వరకు ఉంది. మూలా నక్షత్రం ఏమో పగలు 1:04 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 11:20 నుంచి 1 వరకు ఉందండి వర్జ్యం. మళ్ళీ రాత్రి 11:30 నుంచి 12:56 అంటే మళ్ళీ 1 వరకు ఇది ఉంది. రాత్రి ఎలా ఉన్నా పగలు మాత్రం 11:30 నుంచి 1 వరకు ఏదైనా పనులు అవి మినహాయించుకొని ఆ సమయంలో చేయకుండా ఉండటం వర్జంలో మంచిది చేయకుండా ఉండటం మంచిది. ఏమంటే ఇంకా దుర్ముహూర్తం చూస్తే ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఉంది. అది కూడా ఇదేంటి మంచిది కాదు. ఇక చూసుకుంటే వారం ఇది బుధవారం అండి. దీనికి మనం సంకల్పంలో చెప్పేటప్పుడు సౌమ్యవాసం అంటుంటామండి. సౌమ్యం అంటే బుధుడు చాలా సౌమ్యుడు అండి, తగదాల మనిషి కాదు. మంగళవారం కొంచెం ఊరికే పైకి మంగళవారం అంటాం కానీ అది కొంచెం తగదాల వ్యవహారం అండి మంగళవారం. అలాగే స్థితి షష్ఠి ఒకటి, ఇవన్నీ కూడా కొంచెం మంచివి కాదు. కానీ బుధవారం మాత్రం వారం రీత్యా మంచిదే. అది సౌమ్యవాసరం కాబట్టి ఏదైనా పనులకి అది మంచిదే. స్థితి అంత మంచిది కాదు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటేనండి, ద్వాదశి మూలా నక్షత్రం కలవటం వల్ల ఇది ఒక మంచి యోగంగా పెద్దవాళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. మీకు సమీపంలో కనుక నదీ స్నానాలు ఉన్నట్లయితే నదీ స్నానం చేయటం మంచిది. అంటే గోదావరి తీరం, కృష్ణానదీ తీరాల్లో ఉన్నవాళ్ళు వీలైతే ఇవాళ పొద్దునే ఉదయం నదీ స్నానం మంచిదండి. అలాగే దాన ధర్మాలు కూడా ఏదన్నా చేతైన దానం అంటే ఏదో వేలు లక్షలు అక్కర్లేదండి. ఉన్నంతలో ఏదో ఒకటి, ఓ పండో ఫలమో కూరో, ఏది వీలైతే అది పేదవాళ్ళకి మనకున్నది వాడికి లేనిది ఇస్తే అదే దానం అండి, పుణ్యం, అంతకంటే ఏం లేదు. అలా ఏదైనా మన తోచింది ఎవరికైనా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయటం, దానివల్ల కూడా మనకు పుణ్యం లభిస్తుంది. ఈరోజు రామచంద్రమూర్తికి ప్రీతికరమైంది కాబట్టి తప్పకుండా మీరు శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. గణపతికి కూడా ప్రీతికరమైంది. చాలామంది గణపతి ఆరాధన, రామచంద్రమూర్తి ఆరాధన చేస్తే మంచిదే అని చెబుతుంటారు. స్వస్తి.